ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అతి పురాతనమైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. నెగటివ్ ఎనర్జీ ఇంటిలోకి ప్రవేశించడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామందికి అది తెలియదు. దానివల్ల రకరకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని అది నెగటివ్ ఎనర్జీ అని మనం గుర్తించకపోవడం వల్ల ఎంతో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చాలా ఆర్థికంగాను మానసికంగా నష్టపోతూ ఉంటారు. మీ ఇంట్లో ఎవరికైనా సరే నేను ఇప్పుడు కొన్ని లక్షణాలు చెప్తాను. ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీ మీద నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఉందని అర్థం. ఇంటిలో నెగటివ్ ఎనర్జీ ప్రభావం ప్రవేశించింది అని తెలుసుకోవడానికి ఈ లక్షణాలు ఉంటాయి. ఇవి గనక ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని చేయండి. అలాగే ఈ ఉపాయాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే పురాతనమైంది, చాలా విలువైన ఉపాయం. మన ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే పదార్థం ద్వారా దాన్ని మనం తరివేయవచ్చు. ఎలా చేస్తే మనం బయటపడతామో మీకు వివరిస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి, బయటపడడానికి తేలికైనవి అతి తేలికైన ఉపాయాలు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. నేను దగ్గరగా 1300 వీడియోలు చేయడం జరిగింది. దానిలో అన్ని రకాల సమస్యలకి వీడియోలు ఉన్నాయి. మీరు ఎవరైనా సరే వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. మీకు ఆచరించడానికి అవకాశం లేకపోయినా, పదార్థం అందుబాటులో లేకపోయినా ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే ప్రాకృతికమైన పదార్థంలో ఉన్న చైతన్య శక్తి మన మనసును ప్రేరేపించాలి. దానివల్ల మనకి అద్భుతమైన శక్తి వస్తుంది. మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే సమస్యతో బాధపడుతున్నామో దాని నుంచి బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయి. ఈ ఉపాయం ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి మీకు నేను పాయింట్ వివరిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైతే ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉన్న కుటుంబంలో సడన్గా గొడవలు జరగటం, ఇది మొదటి పాయింట్. అలాగే పిల్లలు ఎక్కువసార్లు అనారోగ్య బారిన పడటం, ఇది రెండో పాయింట్. మూడవది ఆకస్మిక సంఘటనలు జరగటం, అంటే దెబ్బలు తగలటం, యాక్సిడెంట్లు అవ్వటం, ఇంట్లోనే ఎక్కడో జారి పడటం, దానికి మందులు ఖర్చు అవ్వటం, కుటుంబం మొత్తం కూడా ఇబ్బందులు పాలవటం. నాలుగవది కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం, అంటే ఒకరి జ్వరం వచ్చింది తగ్గింది మరి ఇంకొకరు రావటం, ఇలా జ్వరాలు సమస్యలు వచ్చి నెలలో సగం డబ్బులు మందులకి ఖర్చు అయిపోవడం, ఇలా జరుగుతూ ఉన్న మీ మీద నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఉందని అర్థం. అలాగే ఇంట్లో ఉన్నవారు, అంటే ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ చెడు వ్యసనాలకు లోనవడం, ఎలా జరుగుతూ ఉన్నా ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఇంట్లో ఉందని అర్థం. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి అంటే గొడవయ్యి ఇంటిలోంచి అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇది కూడా నెగటివ్ ఎనర్జీ వల్ల జరుగుతుంది. అలాగే ఏ పని చెయ్యాలో, అంటే కొంతమంది సందిగ్ధంగా ఉంటారు, ఏ పని చేయాలన్నా కానీ చేయకుండా ఉండిపోవడం, అంటే ఏ పని చేయాలో అనుకున్నా చేయలేకపోవడం, బద్ధకం అధికంగా ఉండటం, పిల్లలు మీ మాట వినకపోవడం, ప్రతి చిన్న విషయానికి ఎదురు చెప్పటం, ఇది కూడా జరుగుతుంది. అంటే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లో ప్రతి చిన్న విషయానికి ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అధికంగా ఉందని అర్థం. మరి నెగటివ్ ఎనర్జీ అనేది ఇంటిలోకి ఎలా వస్తుంది? ఇది ఒక పెద్ద సమస్య కదా. మన ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చాలామంది బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద దిష్టి తీసి పడేసినవి, అలాగే వాటిని తొక్కటం, లేదంటే
తంత్రమంత్ర ప్రయోగాలు చేసి కొంతమంది రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు. వాటిని తొక్కటం. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం ఇలాంటివి మానేసి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడం, అలాగే అలాగే పడుకుండిపోవడం, ఇలా ఎవరైతే చేస్తారో వారింట్లో ఇలాంటివి చాలా అధికంగా ఉంటాయి. అలాగే మన ఇంటిలోకి ఎవరైనా చుట్టాలు కానీ పక్కన వారు కానీ వచ్చి వెళ్ళినప్పుడు మీకేంటి బాగానే ఉన్నారు కదా, మీకు సూపరు డూపరు అనేసి వెళ్తారు. తర్వాత మీ పరిస్థితి అగోచరంగా మారిపోతుంది. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులే పిల్లల గురించి ఆస్తుల గురించి గొప్ప చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఆహ్వానించిన వారు అవుతారు. అది కూడా గుర్తుంచుకోండి. అలాగే కొంతమంది ఈర్ష్యతోనూ అసూయతోనూ ఇంటిపైన మనపైన తంత్రమంత్ర ప్రయోగాలు చేసి దాని ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. దీని నుంచి బయటపడటం చాలామందికి కష్టంగా ఉంటుంది. ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, జపాలు చేస్తూ ఉంటారు, రకరకాల క్రియలను చేస్తూ ఉంటారు. కానీ మనలో ఉన్నదాన్ని అంటే మన మీద ప్రభావం చూపిస్తున్న దాన్ని మన పెద్దలు ఏం చెప్పారంటే మన ఇంట్లో ఉండే వస్తువులతో అతి తేలికగా దాని నుంచి బయటపడవచ్చు. అంత అద్భుతమైన ఉపాయం మన వంటగదిలో ఉండే పదార్థం. ఇలాంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ సమస్యల నుండి అన్నిటి నుండి కూడా బయటపడడానికి మీరు మంగళవారం సాయంత్రం ఈ చిన్న ఉపాయం చేయండి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయండి, ఇబ్బంది లేదు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయమాకండి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మన ఇంట్లో వంటగదిలో ఉండే వెల్లుల్లిపాయ రెబ్బలు 3, 2 తొడిమున్న మిరపకాయలు, ఆవాలు, పొట్టు తీన ఆవాలు, అలాగే వెలిగించడానికి గేదె పిడక కానీ ఆవు పిడక కానీ బొగ్గులు కానీ కొబ్బరి పీచని పర్వాలేదు కావాలి ఈ ప్రయోగం చేయడానికి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇది మంగళవారం సాయంత్రం 6 తర్వాత 6 నుంచి రాత్రి 12 గంటలలోపు చేయండి. ఇలా 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, ఎడమ చేతిలో తీసుకోండి, 2 మిరపకాయలు ఇలా తీసుకోండి, కొద్దిగా ఆవాలు తీసుకోండి. ఇలా చేతితో పట్టుకోండి, మూయండి, పిడికిలు మూయండి. మూసిన తర్వాత మీ ఇంట్లో దీన్ని చేయాలి. మరి దీనికి ముందు స్నానం చేయాలని అనుమానం వస్తుంది. స్నానం చేయవలసిన అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని సరిపోతుంది. కాళ్ళు చేతులు కడుక్కొని ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇంట్లో ఒకరు చేస్తే మిగతా వారికి కూడా దీన్ని ప్రభావం ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను. 6 దాటిన తర్వాత ఈ ఉపాయం చేయండి. మీరు కాళ్ళు చేతులు ముఖం కూడా కడుక్కోండి, ఇబ్బంది లేదు. కడుక్కొని ఇంట్లో ఉన్నవారు ఎవరో ఒకరు ఈ ఉపాయం చేయండి. 3 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు మీ ఎడమ చేతిలో తీసుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు తిప్పండి. మీరు అన్ని గదులు తిరగండి. బాత్రూము, టాయిలెట్ వీటిలో కూడా మొత్తం తిప్పిన తర్వాత మీ ఇంట్లో మీకు ఆ సమయానికి ఎంతమంది కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే వారందరి తల చుట్టూ కూడా యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. ఇది ఎడం చేతిలో పట్టుకొని యాంటీ క్లాక్ వైజ్ ఏంటంటే మనం ఆపోజిట్లో గడియారం ఎలా తిరుగుతుంది కదా, ఇలా తిప్పాలి. ఇలా అందరి తల చుట్టూ 7 సార్లు తిప్పండి. ఒక్కొక్కరికి 7 సార్లు. తర్వాత దీన్ని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చి, అంటే మీ ఇంట్లో కాకుండా మీ ఇంటి బాల్కనీలో కానీ బయట పైన కానీ ఇండివిజువల్ బిల్డింగ్ అనుకోండి, బయట పక్కన పెట్టి ఆవు పిడక కానీ గేదె పిడక కానీ బొగ్గులు కానీ కొబ్బరి పీచు కానీ వేసి దాన్ని వెలిగించి దీన్ని ఏదైతే మిర్చి, వెల్లుల్లి, ఆవాలు దాంట్లో వేయండి. వేడి చేసిన తర్వాత దాంట్లో వేయండి. ఇలా మీరు చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది మీరు సాయంత్రం 6 దాటిన తర్వాత మాత్రమే చేయాలి. 6కు ముందు మాత్రం పొరపాటున చేయవద్దు. ఈ ఉపాయాన్ని 12 గంటల లోపు మాత్రమే చేయాలి. ఈ ఉపాయాన్ని 7 మంగళవారాలు చేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సుఖ సంతోషాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా మెరుగవుతారు. ఎందుకంటే మన కనుదృష్టి వీటి వల్ల జరిగే ప్రమాదం అంతా ఇంతా కాదు. గ్రహాల నుండి వచ్చే ప్రమాదాల కంటే కలికాలంలో వీటి ప్రభావమే అధికంగా ఉంటుంది. మరి కుటుంబ సభ్యులందరికీ తిప్పమని చెప్పాం కదా, ఎవరైతే చేశారో వారు కూడా
7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోండి. ఈ ఉపాయాన్ని ఈ వారం చేశారు, రెండో వారం నెలసరి వచ్చింది, కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు చేయాలి. అంటే 7 వారాలు కంటిన్యూ చేయండి. అంటే 7 మంగళవారాలు సాయంత్రం ఖచ్చితంగా చేయండి. అద్భుతమైన ఫలితం మీరే చెప్తారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దిష్టి దోషాల నుంచి ఎన్నో ఉపాయాలు చెప్తూ ఉంటాం. ఇది ఖర్చు లేనిది, మన ఇంటి దగ్గర మనం చేసుకోగలిగే అతి తేలికైన ఉపాయం. ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రమే ప్రయత్నించండి, లేని వారు మాత్రం ప్రయత్నం చేయవద్దు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.